విశాఖ నగరంలోని మధురవాడలో సిపిఐ క్వారీ సొసైటీ సంయుక్త నిర్వహణలో మాజీ ఎమ్మెల్యే సిపిఐ నాయకులు కామ్రేడ్ పోతిన సన్యాసరావు 40వ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు పోతిన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో నాయకులు మాట్లాడుతూ మధురవాడ ప్రాంతంలో విద్య, వైద్యం, సిటీ బస్సులు తదితర మౌలిక సదుపాయాల కల్పన కోసం విశేషంగా కృషి చేసిన సన్యాసరావు ఈ ప్రాంత ప్రజల హృదయాలలో చిరంజీవిగా నిలిచిపోయారని కొనియాడారు. కీర్తిశేషులు కామ్రేడ్ పోతిన సన్యాసరావు గారి 40వ వర్ధంతి అన్ని రాజకీయ పార్టీలు, రాజకీయాలకు అతీతంగా అఖిలపక్ష నాయకులందరూ హాజరై నిర్వహించారు. వారు శాసనసభ్యులుగా ఉన్న కాలంలో మధురవాడ క్వారీ సొసైటీ స్థాపించి 430 కుటుంబాలకు ప్రత్యక్షంగా ఒక 5,000 మందికి పరోక్షంగా ఉపాధి చూపించిన మహానుభావుడు. మధురవాడ ఉన్నత పాఠశాలకి అంకురార్పణ చేసినటువంటి గొప్ప దార్శనికుడు. ఈరోజు విభజన ఆంధ్రప్రదేశ్లోనే గొప్ప పాఠశాలగా పేరొందిందంటే అటువంటి మహనీయులు ఎంతో మంది చేసిన కృషి. మధురవాడ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం, రోడ్లు, మంచినీరు ఇటువంటివన్నీ సమకూర్చడంలో ఆయన అన్ని రాజకీయ పార్టీలతో సంప్రదించి ప్రజలందరికీ ఉపయోగపడేటట్టు కృషి చేశాడు. అంతటి మహనీయుడికి రాజకీయాలకు అతీతంగా 40 సంవత్సరాలు గడిచిన నివాళులు అర్పిస్తున్నారంటే ఆయన గొప్పతనం. కమ్యూనిస్టు పార్టీ తరఫున, మధురవాడ క్వారీ సొసైటీ తరఫున గడిపిన 40 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నంత వరకు సన్యాసరావు గారి వర్ధంతి నిర్వహిస్తూ ఆయన ఏ పేద ప్రజలు, అడగారిన ప్రజల కోసం కృషి చేశాడో వాటి కోసం నిరంతరం కృషి చేస్తామని ఈ సందర్భంగా ప్రధానికి అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి అన్ని రాజకీయ పక్షాల ముఖ్య నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. కామ్రేడ్ పోతిన సన్యాసరావు గారి 40వ వర్ధంతి కార్యక్రమం మధురవాడ సిపిఐ కార్యాలయం ఆధ్వర్యంలో, అలాగే కోరీ సొసైటీ ఆధ్వర్యంలో చేయడం ఎంతో ఆయన్ని స్మరించుకోవడానికి ఎంతో ఇది నిదర్శనం. గత 40 సంవత్సరాల క్రితం ఆయన మరణించడం మనందరికీ కూడా బాధాకరం. నాకు ముందు మాట్లాడిన పెద్దలందరూ కూడా